జమ్మూ కాశ్మీర్లో చాలా సైన్యం, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ దళాలు ఉన్నాయి. జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ కూడా ఉంది. అక్కడ పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిస్ట్ మన భారత భూభాగంలో వచ్చి హింటర్లాండ్లో మన సైనికుల మీద దాడి చేస్తున్నారు, మన సివిలియన్స్ మీద దాడి చేస్తున్నారు, మన ప్రభుత్వ సంస్థల మీద కూడా దాడి చేస్తున్నారు. అవన్నీ న్యూస్లో మీరు చూస్తూనే ఉంటారు. దాన్ని రక్షించుకోవడానికి, వాళ్ళని తిప్పికొట్టడానికి కొన్ని లక్షల మంది అక్కడ డిప్లాయ్ అయి ఉన్నారు, వివిధ ఫోర్సెస్ వాళ్ళు. దాంట్లో భారత సైన్యం, భారత వాయుదళం, నౌకా విభాగం, ఇవి మన డిఫెన్స్ ఫోర్సెస్ నుంచి. అది కాకుండా హోమ్ మినిస్ట్రీ కింద వచ్చే సిఏపిఎఫ్, సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, వీళ్ళు బిఎస్ఎఫ్, వీళ్ళు ఉన్నారు. కొంతమంది కమాండోసు, మార్కోసు, వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఆర్ఆర్, రాష్ట్రీయ రైఫిల్స్, వీళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఒక పద్ధతిగా, ఒక ప్లాన్ వేసి, ఒక స్ట్రాటజీ కింద ఆపరేషన్స్ చేస్తూ ఉన్నాం. మీరు అడిగింది ఇన్ని చేసినా కూడా ఒక ఘటన ఎట్లా అయింది అనేది. మన జేఈఎం అంటే జైషే మొహమ్మద్, అక్కడ పాకిస్తాన్లో నుండి ఎన్నో ఆతంక ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాటికి ఐఎస్ఐ సపోర్ట్ చేస్తుంది. వాళ్ళు ఎప్పుడు ఇండియన్ కాశ్మీర్లో, మన జమ్మూ కాశ్మీర్లో ఏదో ఒకటి చేయాలి అని చెప్పి, విధ్వంసం కలిగించాలని వాళ్ళు ప్లాన్ చేస్తుంటారు. మనం ఎలా మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని, వాళ్ళని తిప్పికొట్టాలని మనం ప్లాన్ చేస్తూ ఉంటామో, వాళ్ళు అంతే ఇదిగా వాళ్ళు చేస్తూ ఉంటారు, మనల్ని ఎలా హాని కలిగించాలి అనేది. అటువంటి కొన్ని సంఘటనలలో ఒక్కొక్కటి వాళ్ళది సక్సెస్ఫుల్ అవుతుంది, మెజారిటీని మనం తిప్పికొడతాం. అటువంటి సంఘటనలలో ఇది ఒకటి. దీంట్లో మనకి లోకల్ పాపులేషన్కి ఇన్కన్వీనియన్స్ జరగకూడదు అని. ఒకప్పుడు ఎప్పుడైతే ఈ తీవ్రవాదం బాగా పై ఎత్తులో ఉండిందో, అప్పుడు మొత్తం సివిలియన్ మూమెంట్ ఆపేసేవాళ్ళు. ఈ డిఫెన్స్ ఫోర్సెస్ వెహికల్స్ కానీ, ఇది పోలీస్ బలగాలు వెళ్ళేటప్పుడు రోడ్ మొత్తం అంతా ఆపేసేవాళ్ళు. ఎవరు దానికి రావడానికి వీల్లేదు. కానీ దాని మీద ఈ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ గొడవ పెట్టడం కాలం కొద్దిగా తెరవడం మొదలుపెట్టారు.